చెప్పండి. మీకు ఆన్సర్ లేకపోతే చదువుకోండి, మీకు చదువుకోండి. అంతేగాని పుస్తకం ఏంటి, మాట్లాడేస్తే ఎలాగండి? మీరే స్టార్ట్ చేశారు, వాడుకుని వదిలేశారంటే శ్రీరెడ్డి గారిని. మీరు ఆవిడే చెప్తుంది, మేం కాదు. 4.5 ఏళ్ళు మాత్రం మీరు ఖండించరు, ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదంటారు. ఏది ఆఖరి నెలలో వచ్చి, మరి అదేంటో నాకు తెలియదు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. కేడర్ని మేము ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సమయంలో చేసినట్టు 2014 నుంచి 19 వరకు చేయలేదు. ఆయన 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రాజకీయ పార్టీగా ఆయన చేసినటువంటి ధర్నాలు చేసినా, ఏ పని చేసినా వారికి సెక్యూరిటీ ఇచ్చి వారిని అడ్డుకోకుండా రాజకీయంగా చూసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాన్ని ఫ్యాక్షన్గా చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో ఒక చిన్న నిరసన చేయడానికి అవకాశం లేదు. తెల్లారిపాటికి పోలీసులు వస్తారు, వెళ్ళే వాళ్ళని ఆపుతారు. అంతెందుకండి, అసలు ఒక యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. ఇంత దారుణాలు చేసి పీకలు కోసి మేడ మీద నీతులు చెప్తా ఉన్నారు. మేము తిడతా ఉన్నారు. తిడితే మీరు అటు తిట్టబట్టే కదా ఈ రోజు మీ బతికిట్టా అయింది. మీ బతికే ఎందుకైందా ఇట్లా అనేది ఆలోచించుకోకుండా మేము ఏం తప్పులు చేస్తే మేము ఈ పరిస్థితికి వచ్చాం, ఈ తప్పులు చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా కొంచెం కూడా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అగౌరవంగా మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ మేము ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే వీరు మాత్రం అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ సభ్యత ఏంటి, వీళ్ళ సంస్కారం ఏంటి? అంటే వీరు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాకు వచ్చే ప్రయత్నం కూడా లేదు. వీళ్ళు గతంలో ఏ విధంగా అయితే బూతులు తిడతా ఉన్నారో ఇక కూడా మేము అంతే తిడతామని చెప్తా ఉన్నారు. డే లైట్ లో అసలు భయం లేకుండా, బంకు లేకుండా తిడతామని చెప్తా ఉన్నారు. ఈ పార్టీకి ఇంతే. ఇప్పుడు మనుషులు అనుకోండి, అన్నం కూర పప్పు తింటాం. జంతువులు ఏం చేస్తాయి? రోజు ఇలా గడ్డి మాత్రమే తింటాయి, వేరే కూరలు తినడానికి అవకాశం లేదు కదా. మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోండి. తిడతామని చెప్తా ఉన్నారు, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. వర్మ గారు, ఈ డిబేట్ మొత్తం చూడండి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఏకవచనంతో మాట్లాడలేదు. మొత్తం చూడండి, మీరు మొత్తం ఉండండి. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా మేము అగౌరవంగా మాట్లాడలేదు. మీరు ఈరోజు కొడాలి నాని గారు ఎందుకు తిడుతున్నారంటే మేము చెప్పిన ఆన్సర్ ఏంటి? ఆయన టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వ్యక్తిగత అనుభవంతో ఆయన అంటున్నాడు కాబట్టి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆయన ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడు. అంటే అందుకని ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు కదా, మీ అధికారం ఎలా చలాయించారో, ఎమ్మెల్యేలకి కనీసం గౌరవం లేకుండా ఏ విధంగా చేశారో మీ జక్కంపూడి రాజానే చెప్తా ఉన్నాడు కదా, మీ నాయకులే చెప్తా ఉన్నాడు కదా. ఒకటి, మీరు దాడులకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవి వాళ్ళు చిన్న పిల్లలు కోడిగుడ్లు వేసారా, రాళ్ళు వేసారా, కత్తులు వేసారా, చిన్న పిల్లలని చాలా ముద్దుగా మురిపంగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వర్తలు కూడా వాళ్ళు ఆ పిల్లల్ని చాలా ప్యాంపర్ చేస్తున్నారు. రేపు ఇంకోటి నాటు బాంబులు ఇచ్చో ఇంకో బాంబులు ఇచ్చో వీళ్ళు కోడిగుడ్లు విసిరేసిన అలవాటుతోటి బాంబులు కూడా విసిరేశాడని వీళ్ళు ముగ్గురు విసిరేసినప్పుడు మీరు సమర్థించిన వాళ్ళు రేపు అది విసిరేస్తే మీరు సమర్థించరని చెప్పండి. రామ్ కుమార్ గారు, ఇండి కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తున్న టాక్ ఏం ఇబ్బందా మీకు ఏపీలో? నెక్స్ట్ మాకు అస్సలు ఎటువంటి ఇబ్బంది లేదండి. అల్టిమేట్ గా జరిగేది అదే.